ఇవాల్టి ఈ వీడియోలో మంగు మచ్చలు పోవడానికి మాత్రమే కాదండి, మంగుతో పాటి చర్మం కూడా తెల్లగా మారుతుంది. సో నేను వాడి లైవ్‌లో రిజల్ట్ చూయించానండి. వీడియో పూర్తిగా చూసారంటే మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మీ ముఖంపై మంగు మచ్చలు లేదా నల్లటి మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈరోజుటి ఈ వీడియో మీకోసమే. ఎలాంటి ఖరీదైనటువంటి క్రీమ్స్ వాడకుండా ఇంట్లోనే సహజమైన పద్ధతిలో మంగు మచ్చల్ని ఎలా తగ్గించుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్‌గా చూయించానండి. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడే ఆ సులభమైనటువంటి చిట్కా ఏంటో చూసేద్దాం. చాలామంది స్కిప్ చేస్తూ చూస్తారండి. అలా చేస్తే అసలు అర్థం అవ్వదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. స్కిప్ చేయకుండా చూసే ప్రయత్నం చేయండి. అలాగే మీరు మన ఛానల్‌ని మొదటిసారి చూస్తూ ఉన్నవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా. నేను అప్లోడ్ చేసేటువంటి సహజమైనటువంటి ఇంటి చిట్కాలు మీ వరకు వస్తాయి. ఈ రెమెడీ వల్ల స్కిన్ చాలా అంటే చాలా గ్లోయింగ్‌గా టర్న్ అవుతుందండి. ఈ రెమెడీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో పిగ్మెంటేషన్ పోవడానికి, పింపుల్స్ పోవడానికి, పింపుల్ తాలూకా మచ్చలు కూడా తొలగిపోవడానికి ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది. ఇక లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొద్దిగంత పెరుగు తీసుకోవాలండి. అలాగే ఒకటి బంగాళాదుంప కూడా తీసుకోవాలి. అలాగే కొద్దిగంత కొబ్బరి నూనె కూడా తీసుకోవాలండి. కొబ్బరి నూనె ఇవాల్టి వీడియోలో ముఖ్యమైనదనమాట. సో మీకు కొబ్బరి నూనె మ్యాక్సిమం అందరికీ సెట్ అవుతుంది. ఒకవేళ మీకు సెట్ అవ్వదు అన్న సందేహం ఉంటే మీరు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. సో 2 స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ తీసుకోవాలి. అలాగే మరొక ఇంగ్రీడియంట్ వచ్చేవరకు పసుపు తీసుకోవాలి. ఇక్కడ మనం పసుపు డైరెక్ట్గా తీసుకోవట్లేదండి, మంగు మచ్చలకి ఉపయోగిస్తున్నాం కాబట్టి పసుపుని డిఫరెంట్ మెథడ్లో తీసుకోబోతున్నాం. అది కూడా ఎలాగన్నది చూపించబోతున్నానండి. సో ఈ మాత్రం పసుపు అయితే సరిపోతుంది. 1.5 స్పూన్ వరకు తీసుకోండి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని దోరగా వేయించుకోవాలంటే నల్లగా మాడనివ్వకుండా కాస్త రంగు మారితే సరిపోతుందండి. సో కొద్దిగంత మనం రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. పసుపులో యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. సో ముఖ్యంగా పింపుల్స్తో బాధపడే వారికి పసుపు అద్భుతంగా పనిచేస్తుంది. సో పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, మెలస్మా, బ్లెమిసెస్, డార్క్ స్పాట్స్ వీటన్నింటికి కూడా పసుపు అద్భుతంగా పనిచేస్తుందండి. సో ఈ విధంగా కలర్ కాస్త చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి సపరేట్ చేసేసుకుందాం. ఈ ప్యాక్ చాలా అంటే చాలా సింపుల్ అండి. అన్నీ మన ఇంట్లోనే అందుబాటుగా ఉంటాయి. ఇది మనకు అందుబాటుగా ఉండదు అన్నటువంటి డౌట్ మీకు అస్సలు అవసరమే లేదండి. ఎందుకంటే తరచూ మనం వంటల్లోకి ఉపయోగిస్తూనే ఉంటాం. అన్నీ కూడా మన కిచెన్లోనే అందుబాటుగా ఉంటాయి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా కలర్ కాస్త డార్క్ కలర్లోకి చేంజ్ అయ్యేలాగా రోస్ట్ చేసుకోవాలి. ఇక ముందుగా మనం ఒక 2 స్పూన్ల వరకు పక్కన పెట్టుకున్నాం కదండి కోకోనట్ ఆయిల్. ఈ కోకోనట్ ఆయిల్ని తీసుకోవాలి. సో కొబ్బరి నూనె చర్మానికి అద్భుతమైనటువంటి ప్రయోజనాలను అందిస్తుందండి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది. అంతేకాదండి, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి మరియు ముఖాన్ని కాంతివంతంగా మార్చడానికి కొబ్బరి నూనె అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదండి, మంగు మచ్చల్ని అలాగే కంటి కింద ఉన్నటువంటి నల్లటి వలయాలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇక మరొక ఇంగ్రీడియంట్ వచ్చేవరకు బంగాళాదుంప తీసుకోవాలండి. బంగాళాదుంపను ముందుగా శుభ్రంగా వాష్ చేసుకోండి. పైన ఉన్నటువంటి తొక్క తీయనవసరం లేదు. సో ఈ విధంగా గ్రేటర్ తోటి తురిమేసుకోండి. బంగాళాదుంప డార్క్గా ఉన్నటువంటి స్కిన్ని బ్రైట్గా చేయడానికి, మంగు మచ్చలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా రసం తీసుకోవాలండి. ఒక్క బంగాళాదుంప అయితే సరిపోతుంది, చిన్న సైజుది. ఇక ముందుగా మనం కొబ్బరి నూనె పక్కన పెట్టుకున్నాం కదండి, ఇందులోకి ఒక బంగాళాదుంప నుంచి వచ్చినటువంటి రసం అంతా ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇక ఇందులోకి కొద్దిగంత పెరుగు తీసుకోవాలండి. పెరుగు వల్ల మన స్కిన్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఫ్రెష్గా ఉన్నటువంటి పెరుగు తీసుకోండి. ప్యాకెట్ పెరుగైనా పర్లేదు. సో 2 స్పూన్ల వరకు తీసుకోండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ అవుతుంది. సో మనం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసాం కదండి, ఇందులోకి మిక్స్ అవ్వదేమో అనుకోవద్దు, ఖచ్చితంగా మిక్స్ అవుతుంది. ఇక ముందుగా మనం కాస్త రోస్ట్ చేసుకున్నాం కదండి, ఈ పసుపును ఇందులోకి కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోండి. సో మనం తీసుకున్నటువంటి పసుపు కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ మీరు కావాలంటే ఒకేసారి ఎక్కువ మోతాదులో కూడా పసుపును వేయించుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. నల్లగా మాడనివ్వకుండా ఈ విధంగా వేయించుకోండి. కొన్ని రెమెడీస్లో కాస్త నల్లగా మనము వేయించుకున్నా కూడా పర్లేదు, కానీ ఈ రెమెడీలో మంగు మచ్చలను తొలగించుకునే ఈ రెమెడీలో ప్రత్యేకించి ఈ విధంగా కాస్త కలర్ మారేలాగా వేయించుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా లంప్స్ ఏమీ లేకుండా ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోండి. స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ రెమెడీని మీరు ప్రయత్నించిన తర్వాత మీకు వచ్చినటువంటి రిజల్ట్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అలాగే మీకు ఏ కంటెంట్ కావాలన్నా తెలియజేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను.
ఆఫ్టర్ హెడ్ బాత్ అప్లై చేసుకోవడానికి సిరమ్ చూపించండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ నేను నెక్స్ట్ రాబోయే వీడియోలో నేను చెప్పానన్నమాట. సిరమ్ 4 రకాల సిరమ్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలి అంటే సింగిల్ ఇంగ్రీడియంట్తోనే ఒక సిరమ్ అనమాట. అలాగా 4 రకాల సిరమ్లు చూపించాను. నెక్స్ట్ రాబోయే వీడియోలో చూసేయండి. చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఒక సిస్టర్ అయితే ప్రత్యేకించి అడిగింది. సో నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూసేయండి. సో ముఖం పైన ఉన్నటువంటి మంగే కాదండి, ముఖం కూడా చాలా అంటే చాలా తెల్లగా తయారవుతుంది. నేను వాడిన తర్వాతే ఈ రిజల్ట్ మీతో షేర్ చేస్తున్నాను. సో ముందుగా ముఖం పైన పౌడర్ అలాగే క్రీమ్స్ ఏమీ లేకోకుండా, మేకప్ లాంటిది ఏమీ లేకుండా ముఖాన్ని ఒకసారి సోప్ తోటి శుభ్రంగా వాష్ చేసుకోండి. తర్వాత పొడి క్లాత్ తోటి తుడిచేసుకొని ఈ విధంగా వీడియోలో చూస్తున్న విధంగా ముఖం అంతా అప్లై చేసేయండి. సో నాకు 100% వర్క్ అయ్యిందండి. మీకు కూడా ఖచ్చితంగా వర్క్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. పిగ్మెంటేషన్తో బాధపడే వారికి ఈ రెమెడీని షేర్ చేయండి. సో కాస్త మందంగానే అప్లై చేయండి. అంటే మరీ పలుచగా కాకుండా మెండుగా అప్లై చేసేయండి. తర్వాత ఖచ్చితంగా ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ బూస్ట్ అవుతుంది. తద్వారా మనం వేసినటువంటి ప్యాక్ అనేది మంచిగా స్కిన్ అబ్జర్వ్ చేసుకొని ఇన్స్టెంట్గా మనకు రిజల్ట్ అనేది వస్తుందండి. ఎక్కువ సమయం కూడా పట్టదు. ఇమీడియట్గానే రెడీ చేసుకోవచ్చు. ఈ రెమెడీని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి. ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేసుకునే వీలు అవ్వదు. కావాలంటే మనము పసుపుని కాస్త ఎక్కువ మోతాదులో రోస్ట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇక రాత్రి పడుకోబోయే ముందు ఈ విధంగా అప్లై చేసుకోండి. కనీసం 15 నిమిషాలు అలాగే ఉంచేసేయండి. 2 నిమిషాల పాటు మంచిగా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేసేసి 15 నిమిషాలు అలాగే వదిలేసేయండి. కూల్ వాటర్ తీసుకోవాలండి. అంటే ఫ్రిడ్జ్లో మనము కూల్ వాటర్ ఇలాగో పెట్టుకుంటూ ఉంటాం బాటిల్స్ తోటి. లేదు అనుకున్నట్లయితే ఐస్ క్యూబ్స్ పెట్టేసుకోండి. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని ఐస్ క్యూబ్స్ ఇందులోకి యాడ్ చేసుకోండి. ఆల్రెడీ ఇవి కాస్త కూల్గానే ఉన్నాయండి. లేదంటే ఐస్ క్యూబ్స్ ఇందులోనే యాడ్ చేసుకొని కూల్ వాటర్ తోటి ముఖాన్ని ఈ విధంగా రౌండ్గా రుద్దుతూ కడిగేసేయండి. సో సోప్ అస్సలు యూజ్ చేయదండి. ఉదయాన్నే మీరు సోప్ యూజ్ చేయొచ్చు. అసలు జిడ్డుగా ఉండదండి. మనం ఇందులోని కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసినా కూడా అసలు ఎక్కడా కూడా మన స్కిన్ అనేది జిడ్డుగా ఉండదు. కొద్దిగా వాటర్ తీసుకుంటూ రౌండ్గా సర్క్యులర్ మోషన్లో అంతా రుద్దుతూ కడిగేసేయండి. సో ఈ విధంగా వారానికి 2 లేదా 3 సార్లు అప్లై చేసుకోవచ్చండి. సో ఒక వారం తర్వాత కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి. అలాగా ఒక 3 టైమ్స్ చేయండి. అంటే 3 వీక్స్ చేయండి. 1 వీక్ మీరు 3 టైమ్స్ అప్లై చేశారా, మళ్ళీ లేదా 2 టైమ్స్ అప్లై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ అనేది గ్యాప్ ఇచ్చేసేయండి. మళ్ళీ వీక్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వండి. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేయండి. ఈ విధంగా 3 వీక్స్ 3 వీక్స్లో థ్రైస్ కానీ ట్వైస్ కానీ అప్లై చేయండి. అమేజింగ్ రిజల్ట్ చూస్తారు మీరు. సో మళ్ళీ మనకు తిరిగి రాకుండా ఉండాలి, స్కిన్ కంటిన్యూగా మనకు ఒకే రంగులో ఉండాలి, మళ్ళీ కలర్ అనేది మనము తగ్గకుండా అనుకున్నట్లయితే అప్పుడప్పుడు నెలకు ఒక్కసారి అలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుందండి. ఎంత డార్క్గా ఉన్నటువంటి స్కిన్ అయినా నిజంగా అమేజింగ్ అండి. చాలామంది అడుగుతారు, మీరు ఎలాగా ఈ విధంగా మంగు పోగొట్టుకున్నారు, ఎందుకు మీరు ఇంత తెల్లగా అయ్యారు, అసలు మీరు ఏం వాడుతున్నారు అని చెప్పి. సో రిజల్ట్ అమేజింగ్గా ఉంటుందండి. నేను ప్రయత్నించాను, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఇంకా నాకు తెలిసినటువంటి ఇంకా నేను తెలుసుకొని మీకు మంచి హోమ్ రెమెడీస్ అనేవి షేర్ చేస్తూనే ఉంటాను. నేను అప్లోడ్ చేసేటువంటి సహజమైనటువంటి ఇంటి చిట్కాలలో ఏ కెమికల్స్ ఉండవు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. ఖచ్చితంగా మనకు రిజల్ట్ ఉంటుంది తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఉండవు. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మీకు ఏ కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి. మనం తీసుకున్నటువంటి ఇంగ్రీడియంట్స్లో మీ దగ్గర ఏవైనా అందుబాటుగా లేకపోతే తెలియజేయండి. వాటికి బదులుగా మనం ఏం యాడ్ చేసుకోవచ్చు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్తో ముందుకు వస్తూనే ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ ఆన్సర్ ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్.